నా వైపు చూడండి. శిక్ష ద్వారా మనలో నుంచి కొన్ని ఫలాలు దేవుడు కోసుకోబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శిక్ష ద్వారా దేవుడు కోసుకునే ఫలాలు ఏంటో తెలుసా? నంబర్ 1 పరిశుద్ధత, నంబర్ 2 వినయం, నంబర్ 3 సాత్వికం, నంబర్ 5 ప్రేమ, నంబర్ 4 ప్రేమ, నంబర్ 5 సౌశీల్యం. ఈ ఆత్మ సంబంధమైన గుణాలన్నీ శిక్ష ద్వారా ఈ ఫలాలు కోసుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇదే మాట ఇక్కడ అంటాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 12:10. సరే 9వ వచనం నుంచి చూడండి. 9వ వచనం నుంచి నాతో కలిసి భలే విలువైన మాట ఇక్కడ రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. నా వైపు చూడండి. మనకు ఆధ్యాత్మికంగా 3 తండ్రులు ఉంటారు. ఒకటి శరీర సంబంధమైన తండ్రి, 3వది మనకిచ్చిన కాపరులు ఆత్మీయ తల్లిదండ్రులు, 3వ తండ్రి ఎవరో తెలుసా? మన ఆత్మలకు తండ్రి, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రైట్. ఈ తండ్రి ఎవరు? శరీర సంబంధమైన తండ్రి. మ్యాక్సిమం శరీర సంబంధమైన తండ్రులు గద్దిస్తే మా నాన్న, మా అమ్మ, అయ్యో వాళ్ళే కదా నన్ను గద్దించింది అన్నట్లుగా మనం లోబడతాం. శరీర సంబంధమైన తండ్రులు శిక్షించినప్పుడు ఎలా లోబడతామో, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు మరి ఎక్కువగా మనం ఆయనకు లోబడే వారిగా ఉండాలి. ఒకసారి నా వైపు చూడండి. ఆ దేవుడు మనకేమై ఉన్నాడు? ఆ దేవుడు ఏ తండ్రి? మన ఆత్మలకు తండ్రి. మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలని చెప్పి శిక్షిస్తూ ఉంటాడు. రకరకాల శోధనల ద్వారా దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. ఆయన శిక్షించేటప్పుడు మరెక్కువగా మనము లోబడాలి అని అంటూ 10వ వచనంలో అంటాడు చూడండి. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలొందవలెనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేని కొరకు శిక్షిస్తున్నాడట? ఆ మేలు ఏంటట? ఆయన పరిశుద్ధతలో పాలొందటానికి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. నిజమే, నిజమే. శ్రమ, శిక్ష నీకు పరిశుద్ధతనిస్తుంది. బంగారం ఉంది, ఆ బంగారంలో ఉన్న మస్తు పోవాలంటే బంగారం దేనిలో వేయాలి? చెప్పాలి. బంగారం అగ్నిలో వేస్తేనే ఆ బంగారంలో ఉన్న మస్తు పోతుంది. దైవజనమా, నాలో ఉన్న మస్తు, నీలో ఉన్న మస్తు అది తొలగించబడటానికి శ్రమలనే అగ్నిలో దేవుడు పుట్టం వేస్తాడు. కాల్చి బూడిద చేయాలని కాదు, నిన్ను శుద్ధి చేయటానికి అగ్ని కొలిమికి దేవుడు అప్పగిస్తాడు. అగ్ని కొలిమికి అప్పగించేటప్పుడు శుద్ధి చేయటానికి అప్పగించాడు కానీ నన్ను నాశనం చేయటానికి అప్పగించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా వైపు చూడండి. ఒక మనిషి వేసుకున్న తెల్ల బట్టలు బాగా వైట్గా ఉండాలంటే బాగా ఉతికితే వైట్ అవుతాయా? కొంతమంది ఉన్నారు బట్టలు ఉతకరు, నీళ్ళలో అట్లా ముంచి లేపుతారు బాప్తిజం ఇచ్చినట్టు. చెమట కంపు రాకుండా ఏం చేస్తారో తెలుసా? కంఫర్ట్లో ముంచుతారు. అది ఒక సువాసన వచ్చేది ఉంటుంది కదా, ఆ నీళ్ళలో కంఫర్టే కలిపితే అది చెమట వాసనో కంఫర్టో దేవుడికే ఎరుకు. నేనంట బట్ట కొన్న మురికి పోవాలంటే బండకేసి బాధాలా, నాజుకు ఎట్లంటే పోద్దా? ఏమండి, ఎంతకాలం బాగుతాడు? జీవితాంతం. బాధేది ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు బాధితే 2 రోజులు ఆ సొక్కా వేసుకోవచ్చు. నేను శ్రమ పెట్టేది కొంతే, దేవుడు నీకిచ్చే ఆశీర్వాదం ఎంతగానో దేవుడు మారుస్తాడు. అందుకని ఏ బిడ్డ శ్రమలకు భయపడొద్దు.
శ్రమల్లో కదిలిపోవద్దు. ఉతికేవాడు బట్టను, నా వైపు చూడాలి, ఉతికేవాడు బట్టను నిత్యము ఉతుకుతాడా? దున్నేవాడు పొలాన్ని చెప్పండి, నిత్యము దున్నుతాడా? నిత్యము దున్నడు. ఎందుకు దేవుడు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడంటే పరిశుద్ధత కొరకే దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ తర్వాత అంటాడు నీతి సమాధానం. వినరా? నీతి సమాధానం, వినయం, విధేయత. అక్కడ దాకేందుకు మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. పల్లెటూళ్ళలో గేదెలు ఉంటాయి కదా, గేదెలు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే బర్రెలు, రైట్? బర్రెలు ఉంటాయి కదా. కొన్ని బర్రెలు మాటని బర్రెలకు విధేయత నేర్పటానికి యజమానుడు ఏం చేస్తాడంటే దాని మెడకి, కొంచెం పెద్దగా చెప్పాలి, గుదిబండ కడతాడు. అంతకు మునుపు గుదిబండ కట్టక మునుపు ఎటు పడితే అటు వెళ్ళేది గేదె. ఆ పొలంలోకి వెళ్ళేది, ఈ పొలంలోకి వెళ్ళేది, ఈ పొలంలోకి వెళ్ళేది, అటు ఎటు పడితే అటు తిరుగుతూ ఉండేది. గుదిబండ కట్టిన తర్వాత అటు వెళ్దామని అటు తిరిగిందనుకో, ఆ గుదిబండి కాలికి పెట్టమని కొడుతుంది. అరే ఇడి తిరిగితే కొడుతుందిరా అని ఇడి తిరిగింది అనుకో గేదె, ఈ కాలుకు పెట్టమని కొడుతుంది. అటు తిరిగితే ఈ కాలుకు పెట్టమని, ఇడి తిరిగితే ఈ కాలుకు పెట్టమని ఇది కొడతా ఉంటే అప్పుడు మా గేదె ఇదేం చేయటం స్టార్ట్ చేస్తో తెలుసా? స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తుంది. దాన్ని చూసి అబ్బాబ్బాబ్బా దీనికి భలే డిసిప్లైన్ వచ్చిందే, తల పైకే ఎత్తట్లా, అడు తిరగట్లా, ఇడు తిరగట్లా. నేను ఆ గేదె దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. నా వైపు చూడాలి, ఇంటర్వ్యూ చేద్దాం. మైక్ పెట్టి, గేదె సిస్టర్ నీకు డిసిప్లైన్ ఎట్లొచ్చింది అని అంటే ఏమంటుందో తెలుసా? గుదిబండ నాకు ఎంత క్రమశిక్షణ నేర్పిందంటే అంత క్రమశిక్షణ. బిడ్డలారా, దేవుడు నిన్ను శిక్షించేది క్రమశిక్షణ నేర్పటానికే కానీ నాశనం చేయటానికి కాదు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడాలి, అందరూ మీ బైబిల్ తెరిచి చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పాలి. దేని యందు అతిశయపడుదుము అంటున్నాడు? అబద్ధం ఆడకుండా చెప్పండి, నా వైపు చూడండి. మీలో ఎవరైనా మీకు కలిగిన శ్రమలను బట్టి అతిశయపడిన వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళుంటే చేతులు పైకెత్తండి. పోల్దండేసి ఫోటో తీసి నేనే ఖర్చు పెట్టుకుంటే పేపర్లు వేపిస్తా. ఎవరైనా, వెంకటేష్ గారు, జాన్ శంకర్ గారు, మామూలుగా ఒక మాట, మేము 7 అంతస్తులు భవంతి కట్టుకున్నామండి అని అతిశయించారా లేదా? నోరు తెరిచి చెప్పాలి. మా అబ్బాయికి 1,50,000 రూపాయలు జీతం అండి, అతిశయించారా లేదా? మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి, అతిశయించారా లేదా? ఊర్లో రేపల్లిలో 7 ఎకరాల పొలం కొన్నామండి రామయ్యన్న, 7 ఎకరాల పొలం కొన్నామండి, అతిశయించారా లేదా? మా అబ్బాయికి పెళ్ళయిందండి, అతిశయించారా లేదా? మా అమ్మాయి గర్భం తెరవబడి 2 మగపిల్లలను దేవుడిచ్చాడండి, అతిశయించారా లేదా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి అని అతిశయించారా లేదా? ఎప్పుడైనా మా అబ్బాయికి ఉద్యోగం పోయిందండి, చెప్పాలి. మా అబ్బాయికి ఉద్యోగం పోయిందండి అని ఉద్యోగం పోయినప్పుడు ఎప్పుడైనా అతిశయించారా? సంఘం ఏ స్థాయికి ఎదగాలంటే సుఖభోగాలలో స్తుతించడం మాత్రమే కాదు, శ్రమలో కూడా దేవుని స్తుతించే ప్రజలుగా దేవుని కొరకు బ్రతకాలి. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా పౌలు గారు అంటాడు శ్రమల యందు అతిశయపడదుము. పెద్దగా చెప్పండి ఒకసారి, వినపడలా. ఇంకొకసారి
పెద్దగా చివరిసారి. ఒకప్పుడు పంచభక్ష పరవాణాలతో భోజనం చేసే నీవు, సొలొమోను భోజనపు బల్ల లాంటి భోజనపు బల్లతో భోజనం చేసే నువ్వు ఒక్క రోజుకొచ్చి 4-5 వెరైటీలు, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, కప్ప ఫ్రై, రొయ్యల ఫ్రై, పీతల ఫ్రై, కుక్క ఫ్రై, ఇట్లా రకరకాల డిష్లతో కడుపు నిండా భోజనం చేసే నీవు పరిస్థితులు తలకిందులైపోయాయి. ఇప్పుడు కారపు మెతుకులకు కూడా గతి లేదు. ఒట్టి అన్నంలో నీళ్లు పోసుకొని దానికి ఒక కాంబినేషన్ ఉంది, చెప్పండి. బెల్లపగడ్డ, చిన్నప్పుడు మైసూర్ పాక్, ఈ కాంబినేషన్. కూర లేదు, కారం కూడా లేదు. చివరికి ఒట్టి అన్నంలో నీళ్లు పోసుకొని ఉల్లిపాయ నంచుకొని తినేటప్పుడు కూడా, ప్రభా ఈ స్థితిలో కూడా నేను స్తుతిస్తానయ్యా అని శ్రమలలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, అనారోగ్యంలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, ఆపదలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, కరువులో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, ఆపదలో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక, ఆర్థిక ఇబ్బందుల్లో అతిశయించే ప్రజలుగా ఉందుముగాక. రాబోయే కాలం ఉప్పెన కాలం, క్రైస్తవ్యానికి శ్రమ కాలం. అయితే శ్రమలు ఎక్కువ కాలం పడ్డే. ఎంత గొప్ప రాజులైనా వాడే పర్మినెంట్ కాదు, ఆడే పోతాడు. ఏ శ్రమ పర్మినెంట్గా ఉండదో, కొంతకాలం శోధించబడతాం. అయితే శ్రమల మధ్యలో శ్రమలకు భయపడద్దు, వస్తాయి. మీరు క్రైస్తవులైతే ఆధార్ కార్డు తీసేస్తాం, మీరు క్రైస్తవులైతే రిజర్వేషన్ తీసేస్తాం, మీరు క్రైస్తవులైతే గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు రావు, మీరు క్రైస్తవులైతే ప్రభుత్వ పథకాలు మీకేవి అందో అని అన్నారనుకోండి, మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభుత్వ పథకాలు మాకు అందకపోయినా పరలోక పథకాలు మాకు అందుతాయి చాలు. మనిషి గుప్పెడు విప్పితే ఆ పూట అవసరం తీర్చబడుతుంది. దేవుడు గుప్పెలు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నేను మిమ్మల్ని అడుగుతా, మనిషి గుప్పెలు విప్పాలా, దేవుడు గుప్పెలు విప్పాలా? ప్రభుత్వం గుప్పెలు విప్పాలా, పరలోకం గుప్పెలు విప్పాలా? ఎవరు గుప్పెలు విప్పాలి? రేపు రిజర్వేషన్ తీసేస్తామన్నారు, ఏం చేద్దాం? అది కొద్దిగా మా వాడు అన్నాడు, ఆదాం గారి కొడుకు, వాళ్ళ తాత తలకాయ ఎంతలా ఉందో ఈడు తలకాయ కూడా అంతేలా ఉంది. ఏమన్నాడు తెలుసా? తీసేసినా పర్వాలా, యేసయ్యని విడిచిపెట్టాం. డ్వాకా గ్రూప్లో మీకు లోన్ రాదు, ఏవెందో యేసయ్యని విడిచిపెట్టాం. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ఆపేస్తాం, పర్వాలేదు. యేసయ్య ఒక్కడు నీ బ్రతుకులో ఉంటే ప్రపంచాన్ని జయించే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్ అంటాడు పౌలు గారు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. నిరీక్షణ అనే చోట కింద పుట్నోట్లో చక్కటి మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి? కింద అంటాడు శీలము. అంటే బిడ్డలారా, డబ్బులో మనం గుణవంతులం కాలేం. కొన్నిసార్లు డబ్బు మనలను గర్వాంధులను చేస్తుంది, లెక్కనీళ్ళను చేస్తుంది, అహంకారంగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. శ్రమ ఏం చేస్తుందో తెలుసా? నీకు సౌశీల్యాన్ని ఇస్తుంది. ఒకసారి ఆమేనానండి. ఏమిస్తుందట అక్కడ అంటాడు? శీలము. ఎలాంటి శీలం ఇస్తుందో తెలుసా? యేసయ్య ఎట్టివాడో మనము అట్టివారిగా మార్చేది శ్రమల జీవితమేనని లేఖనం ఘంటాపదంగా చెప్తుంది. ఒక్క నిమిషం. కంసాలి బంగారాన్ని అగ్నిలో వేస్తాడు కదా, ఎంతకాలం వేస్తాడు? 1 రోజా 2 రోజులా? ఎంతకాలం వేస్తాడు? వారమా 10 రోజులా? చెప్పండి. కంసాలి బంగారం అగ్నిలో ఎంతకాలం వేస్తాడు? ఎంతకాలం వేస్తాడో తెలుసా? ఆ బంగారాన్ని కాల్చేటప్పుడు కాల్చబడుతున్న బంగారంలో కంసాలి ముఖం కనపడే వరకే బంగారాన్ని కాలుస్తాడట. ఆ బంగారంలో కంసాలి ముఖం కనబడితే ఆ బంగారాన్ని అగ్నిలో నుంచి తీసేస్తాడట. ఆ కంసాలి ఎవరో తెలుసా? నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. నిన్ను నన్ను కొలిమిలో ఎంతకాలం వేస్తాడో తెలుసా? నీలో ఆయన రూపం కనపడే వరకు కాలుస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ, ఆయన ఓర్పు, ఆయన సాత్వికం, ఆయన ఎట్టివారు అట్టివారిగా మార్చే వరకు కాలుస్తూనే ఉంటాడు. బంగారాన్ని కాల్చి ఆ తర్వాత ఆ బంగారాన్ని ఏం చేస్తాడు? ఆభరణంగా మారుస్తాడు. ఈరోజు నిన్ను కాలుస్తున్నాడా?
రేపు ఆభరణంగా దేవుడు నేను మార్చునుగాక. ఈరోజు కాలుస్తున్నాడా, రేపు ఆయుధంగా దేవుడు మార్చునుగాక. ఈరోజు నీ జీవితాన్ని దున్నుతున్నాడా, అద్భుతమైన పంట నీ ఇంటిలో నుంచి బయలుదేరేటట్లుగా దేవుడు కార్యం చెయ్యునుగాక.